విద్యార్థి లోకానికి మేస్టెడ్ నమస్కారం ఫ్రెండ్స్. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మేమందరం ఇప్పుడు ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. మనం ఇప్పుడు బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో ఉన్నాం. బీ ఫార్మ్స్ అంటే పాస్ట్ బీ ఫార్మ్స్, వాజ్ వర్, రెండు బీ ఫార్మ్స్ ఉంటాయి పాస్ట్ లో, వాజ్ అండ్ వర్. సో మరి ఈ వాజ్ వర్లు ఉపయోగించి అంటే పాజిటివ్ వాక్యాలు ఎలా ఉంటాయి, నెగిటివ్ వాక్యాలు ఎలా ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి నేర్చుకుందాం. అంటే వాజ్ వర్లు వాడి పాజిటివ్ల జవాబులు ఎలా చెప్పాలి, నెగిటివ్ల జవాబులు ఎలా చెప్పాలి, పాజిటివ్ల ప్రశ్నలు ఎలా అడగాలి, నెగిటివ్ల ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేము తెలుగులో వాక్యాలు ఇస్తాం, ఇక్కడ ఉండే విద్యార్థులు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న హైదరాబాద్ లో ఉంటే అనే వాక్యాన్ని ఇస్తే వీళ్ళు ఎట్లా మారుస్తారో చూద్దాం. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. I was in Hyderabad yesterday. వాజ్ వచ్చింది నిన్న కాబట్టి ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్ లో లేను. I was not in Hyderabad now. ఇప్పుడు అంటేనేమో ఐ వస్తుంది, నిన్న కాబట్టి ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇప్పుడు ప్రశ్న, నేను నిన్న హైదరాబాద్ లో ఉంటేనా? Was I in Hyderabad yesterday? వెరీ గుడ్. నేను నిన్న హైదరాబాద్ లో లేనా? Wasn't I in Hyderabad yesterday? రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే 4 రకాల వాక్యాలు. వీటి టైటిల్స్ చూడండి: పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. లేదు ఈ టైటిల్స్ మాకు కఠినంగా ఉన్నాయంటే వెరీ సింపుల్, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ భాషలో మాట్లాడినా 2 రకాల జవాబులు చెప్తాం, 2 రకాల ప్రశ్నలు అడుగుతాం. సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఏ భాషలో మాట్లాడినా ఉదయం నుంచి రాత్రి వరకు 4 రకాల వాక్యాలు మాట్లాడతారు. ఈ 4 రకాల వాక్యాలలో 2 రకాల జవాబులు ఉంటాయి, 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. 2 రకాల జవాబులు ఏంటివి? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను చూడండి, మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఏమండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు మేము చెప్పే క్లాసు చక్కగా అర్థమవుతుందా? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఒకవేళ అర్థమవుతుంది అనుకోండి, మా క్లాస్ ఏమంటారు? అవునండి అర్థమవుతుంది అంటారు. అంటే నా ప్రశ్నకు జవాబు చెప్పారు. ఇది ఏం జవాబు? పాజిటివ్ ఆన్సర్. లేదు, మేము చెప్పే క్లాస్ మీకు అర్థం కావట్లేదు అడుగుతున్నారు. ఏమంటే మేము చెప్పే క్లాస్ మీకు అర్థమవుతుందా అంటే అర్థం కావట్లేదండి అంటున్నారు. మొత్తానికి నా ప్రశ్నకు జవాబు చెప్పారు కానీ నెగిటివ్ జవాబు చెప్పారు, అర్థం కావట్లేదని. చూశారుగా, నేనే కాదు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏ ఒక్కరు ప్రశ్న అడిగినా వాళ్ళకి 2 రకాల జవాబులు చెప్తారు. చెప్తే పాజిటివ్లనన్నా చెప్తారు, లేకపోతే నెగిటివ్లనన్నా చెప్పేస్తారు. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, పాజిటివ్ ఆన్సర్స్ ఏంటి, నెగిటివ్ ఆన్సర్స్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిమ్మల్ని ఎవరైనా ఒకరు మార్నింగ్ 10 లోపల ఒక వ్యక్తి కలిశాడు. మార్నింగ్ 10 లోపల 9 to 10 మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు. బ్రేక్ఫాస్ట్ చేశాడా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. నేనే అడుగుతున్నాను, ఒకరోజు మార్నింగ్ 9 to 10 మధ్యలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇది ప్రశ్న కదా, నేనే కదా. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ప్రశ్న అడిగినా జవాబులు 2 ఉంటాయి, పాజిటివ్లో చెప్పొచ్చు లేదా నెగిటివ్లో. పాజిటివ్లో అంటే అవును నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, పాజిటివ్ ఆన్సర్ అనమాట. లేదు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటారు ఒక్కోసారి, అది నెగిటివ్ ఆన్సర్. ఇంకే చూడండి, పాజిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి. నెక్స్ట్ అంటే ప్రతిరోజు ఇట్లా మనం 2 రకాల జవాబులు మాట్లాడుతుంటాం ఉదయం నుంచి రాత్రి వరకు, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. నెక్స్ట్ అలాగే మనం కూడా వేరే వాళ్ళని ప్రశ్నలు అడుగుతాం కదా, మనం కూడా 2 రకాల క్వశ్చన్స్ అడుగుతాం, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ఇదిగో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా, మీరు నన్ను అడగండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారని నన్ను అడగండి. అది ప్రశ్న. ఏం ప్రశ్న? పాజిటివ్ ప్రశ్న. మరి చేయలేదా అని అడగండి, అదిగో మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇది కూడా ప్రశ్న, ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందండి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనము 2 రకాల జవాబులు మాట్లాడుతుంటాం, చెప్తుంటాము, 2 రకాల ప్రశ్నలు అడుగుతుంటాం. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా ఉన్నో ఒకసారి చూడండి. అయిపోయింది కదా, ఇప్పుడు ఉయ్ చెప్పండి. మేము నిన్న బ్రేక్ఫాస్ట్ చేసాము. మేము నిన్న హైదరాబాద్ లో ఉన్నాము. We are in Hyderabad yesterday. మేము నిన్న హైదరాబాద్ లో ఉన్నాము. We were in Hyderabad yesterday. ఆరు ప్రజెంట్ లో వస్తుంది. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే వీఆర్ అనాలి. నిన్న కదా బేట ఏం రావాలి? We were. మేము నిన్న హైదరాబాద్ లో లేము. We were not in Hyderabad yesterday. మేము నిన్న హైదరాబాద్ లో ఉంటిమా? Were we in Hyderabad yesterday? వర్ బేట మేము నిన్న హైదరాబాద్ లో లేమా? Weren't we in Hyderabad yesterday? నువ్వు నిన్న హైదరాబాద్ లో ఉంటివి. You were in Hyderabad yesterday. నువ్వు నిన్న హైదరాబాద్ లో లేవు. You were not in Hyderabad yesterday. మీరు నిన్న హైదరాబాద్ లో ఉన్నారా?
Were you in Hyderabad yesterday? మీరు నిన్న హైదరాబాద్ లో లేరా? Weren't you in Hyderabad yesterday? వారు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు. They were in Hyderabad yesterday. వారు నిన్న హైదరాబాద్ లో లేరు. They were not in Hyderabad yesterday. వారు నిన్న హైదరాబాద్ లో ఉన్నారా? Were they in Hyderabad yesterday? వారు నిన్న హైదరాబాద్ లో లేరా? Weren't they in Hyderabad yesterday? అతడు నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు. He was in Hyderabad yesterday. అతడు నిన్న హైదరాబాద్ లో లేడు. He was not in Hyderabad yesterday. అతడు నిన్న హైదరాబాద్ లో ఉండేనా? Was he in Hyderabad yesterday? అతడు నిన్న హైదరాబాద్ లో లేడా? Wasn't he in Hyderabad yesterday? ఆమె నిన్న హైదరాబాద్ లో ఉంది. He was in Hyderabad. She was in Hyderabad yesterday. ఆమె నిన్న హైదరాబాద్ లో లేదు. She was not in Hyderabad yesterday. ఆమె నిన్న హైదరాబాద్ లో ఉండేనా? Was she in Hyderabad yesterday? ఆమె నిన్న హైదరాబాద్ లో లేదా? Wasn't she in Hyderabad yesterday? చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎప్పుడు హెల్పింగ్ అప్ చేత స్టార్ట్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ గమనించండి. పాజిటివ్ నెగిటివ్ ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి, పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి చూడండి. నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో ఉండే, చెప్పు బాబు. Narendra Modi was in Hyderabad yesterday. అంటే ఈయన నరేంద్ర మోడీ తోటే స్టార్ట్ చేశాడు. అంటే నరేంద్ర మోడీ సబ్జెక్టు. పాజిటివ్ లో జవాబు చెప్పేటప్పుడు ఎప్పుడు సబ్జెక్ట్ ఉండాలి. నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో లేడు. Narendra Modi was not in Hyderabad yesterday. చూసారా, పాజిటివ్ ఆన్సర్ చెప్పినా నెగిటివ్ ఆన్సర్ చెప్పినా మీరు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయండి వాక్యాలు మాట్లాడేటప్పుడు. అయ్యూ యూ దహి షిట్ హీ బదులు రాజు షీ బదులు రాని అట్లా. నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో ఉండేనా? ప్రశ్న. Was Narendra Modi in Hyderabad yesterday? ప్రశ్నలు అడిగేటప్పుడు సబ్జెక్ట్ పెట్టకండి వాక్యంలో. స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది అక్కడ, పాస్ట్ గురించి కాబట్టి వాజ్. నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో లేడా? Wasn't Narendra Modi in Hyderabad yesterday? రైట్, చూశారు కదా. పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎల్లప్పుడు హెల్పింగ్ అప్ చేత స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఎల్లప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. సో మీరు పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నారు. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ మీకు కూడా ఒక 4 తెలుగు వాక్యాలు ఇస్తాము, వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. సానీ మిర్జా నిన్న లండన్ లో ఉండే. సానీ మిర్జా నిన్న లండన్ లో లేకుండే. సానీ మిర్జా నిన్న లండన్ లో ఉండేనా? సానీ మిర్జా నిన్న లండన్ లో లేకుండేనా? ఈ 4 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.